గాయత్రి అనగా గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని ఒకటి, గాతారం త్రాయతే ఇది గాయత్రి అని రెండు అర్థాలు చెప్పారు. గానము చేసిన వారిని రక్షించున్నది అన్నారు ఇక్కడ. అంటే పాడేవారిని కాపాడుతుందిట. అంటే గాయత్రి మంత్రం ఎవరు పాడతారో వారిని కాపాడుతుంది. కానీ గాయత్రి మంత్రం పాడితే మహాపాతకం చుట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. గాయత్రి మంత్రానికి మ్యూజిక్లు వేయడం, పాటలు పాడడం, సీడీలు తేవడం, క్యాసెట్లు తేవడం మహాపాపం. మరి గాతారంత్రాయితే అన్నారు కదండి. అంటే గానము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శ్వాసతో కలిపి మంత్రాన్ని చేస్తే దాన్ని గానం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన శరీరంలో ప్రాణానికి సామగానం అని పేరు. అందుకు శ్వాసతో కలిపి మంత్రాన్ని జపిస్తే అది గాయత్రి అవుతున్నది. ఏ మంత్రం నీకు ఉపదేశింపబడినా అది శ్వాసతో చేస్తే అది నీకు గాయత్రి. ఇది ఒక అర్థం. అదేవిధంగా ప్రాణరక్షణ శక్తి గాయత్రి. శ్వాస అంటే ప్రాణమేగా, ఇది విశేషం. అలాగే సంధ్యాకాలములు యందు జపించే మంత్రము ఆ జపించేవాడి గాయత్రి అవుతున్నది. ఇది తెలుసుకుంటే ప్రతివారు కూడా వారికి ఉపదేశింపబడిన మంత్రముల్ని సంధ్యాకాలంలో చేసుకోవచ్చు. ఏ మంత్రము లేకపోతే ఆదిత్య హృదయం చదువుకున్న సంధ్యా సమయంలో అదే మంత్రం చేసుకోవాలంటే ఎన్ని లేవు. అందు గాయత్రి అంటే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎవరో కొద్దిమంది మాత్రమే చెయ్యదగిది అందు కాదు. కొద్దిమంది మాత్రమే చెయ్యాలని నిర్దేశించింది వారే చేయాలి. అది మాత్రం ఒప్పుకొని తీరాల్సింది. అందరూ చెయ్యవచ్చా లేదా అటు పక్కన పెట్టి చెయ్యాలని చెప్పిన వాళ్ళందరూ చేస్తున్నారా? గాయత్రి మంత్రం ఎవరినైతే చెయ్యాలని ఆదేశించారో అగ్నిహోత్రం దగ్గర ప్రమాణం తీసుకుని నేను ఆమరణం అంటే మరణ పర్యంతం గాయత్రి చేస్తాను అని వాడు అక్కడ శపథం పడతాడు. తండ్రి ఉపదేశిస్తాడు. అక్కడి నుంచి మరణ పర్యంతం సంధ్యోపాసన చేయాల్సిందే. ఆరహ సంధ్యాముపాసీత అని ఉపనిషత్తే శాసించింది. అందుకు సంధ్యావందనం మానివేస్తే ఉపనయన సంస్కారమైన వాడు సంధ్యావందనం చెయ్యకపోతే వాడు అపాంక్తేయుడు. వాడి పంక్తిలో కూర్చుని భోజనం చేయరాదు. వాడికి ఏదైనా దానం చేస్తే అది నిష్ఫలం. ఎన్ని విశేషములు చెప్తారు. మరొక చోట అయితే సంధ్యావందనం చేయని వాడిని ఏకుతాడండి. ఇందులో సిగ్గుతో ఉండవలసిందే. పైగా అటువంటి సంధ్యాహీనుడికి ఇహము లేదు పరము లేదు. వాడు భయంకరమైన నరకగామి అవుతాడు అని విశేషంగా చెప్పారు ఇక్కడ. అందుకే త్రిసంధ్యలు ఉపాసించవలసిందే. ఇది మానివేసి ఇంకేదైనా మంత్రం చేద్దాము అంటే ఫలించదు. ఉపనయన సంస్కారమైన వాడికి త్రిసంధ్యలు చేసినప్పుడే తర్వాత ఏ మంత్రం చేసినా కూడా పండుతుంది. ఇది మానివేసి కొత్తదేది అక్కర్లేదు. అంత కొత్తదేదో చేయాల్సిన తీరుకుంటే దీన్నే మరింత గట్టిగా చేసుకుంటే చాలు. ఇక్కడ ఎన్ని విషయములు చెప్తాడు. పైగా సంధ్యని చెయ్యనటువంటి వాడితో కలిసి తిన్నా, వాడు ఇచ్చిన తిన్నా కూడా దోషమేట. సంధ్యని ఆచరించకుండా భుజించినా, అదేవిధంగా రజస్వల వండినది వడ్డించినది తిన్నా మహాపాతకం వస్తుందని దేవి భాగవతంలో చెప్తున్న విషయం. ఒకవైపు లలితా శాస్త్రాలు చదువుతూ పారాయణలు చేస్తూ కుంకుమలు వేస్తూ ఇవి మాత్రం పాటించకపోతే అమ్మ క్షమించదు సరికదా, మనం శాస్త్రాన్ని అతిక్రమించిన మహాపాపం వస్తుంది. అవన్నీ చేసేస్తూ చెయ్యరానివి చేస్తూ మనం ఎన్ని ఉపాసనలు చేసినా ఎన్ని పారాయణలు చేసినా వ్యర్థము. సగమాస్తికం సగన్నాస్తికం వద్దు ఇక్కడ. ఎందుకంటే గాయత్రి గురించి చెప్తూ చెప్పిన విషయములన్నీ కూడా అందుకే తెలిసినంత మేరకు సదాచారం పాటించవలసిందే. తెలియజేస్తున్న శాస్త్రములు తెలుసుకుని కూడా పాటించవలసిందే. అందుకే గాయత్రి విప్రుడికి కర్తవ్యం. విప్రుడు త్రిసంధ్యలు గాయత్రిని ఉపాసించి గాయత్రి శక్తిని ఆవిష్కరిస్తే దానివల్ల సమాజం అంతా రక్షింపబడుతుంది. అందుకు 4 వర్ణముల రక్షణ కోసమై ఉపనయన సంస్కారం పొందినవాడు సంధ్యావందనం చేసి తీరాలి. ఇది వాడి కర్తవ్యము. ఇది తెలుసుకోవాలి. గాయత్రి వల్ల మంత్రశక్తి రక్షింపబడుతుంది. మంత్రశక్తి రక్షింపబడినప్పుడు ఆ మంత్రము వల్ల దేశము సమాజము సర్వవర్ణములు వారు రక్షింపబడతారు. ఇది వాడి యొక్క బాధ్యత. ఇది అందుకు సర్వలోకక్షేమం కోసమై వాడు స్వీకరించిన బాధ్యత, వాడికి శాస్త్రము విధించిన బాధ్యత. అందుకు విద్యుక్త ధర్మం ఆచరించకుండా ఇంకేది చేసినా ఫలితం లేదు గనక సంధ్యావందన ప్రాధాన్యం చాలా అన్ని శాస్త్రములు చెప్తున్నాయి. ప్రత్యేకించి మనకి దేవీ భాగవతం సందర్భం దొరికిన ప్రతిసారి సదాచారం గురించి చెప్తోంది. అందులో ఈ విషయం ఒకటి. అందుకే గాయత్రి గురించి చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మణ్య తేజో రూపాచ సర్వ సంస్కార రూపిణి. గాయత్రీదేవి సర్వ సంస్కారములకు మూలము. శుద్ధమైన అన్నం కానీ, శుద్ధమైన ప్రాంతము కానీ, శుద్ధమైన కాలము కానీ దొరకడం కష్టం కలివల్ల. మరి ఏమిటయ్యా అంటే తాను శుద్ధిగా గాయత్రి చేసుకుంటున్నంత కాలము ద్రవ్యము దేశము కాలము కూడా శుద్ధి అవుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి సంస్కారం చేయగలిగిన శక్తి గాయత్రి ఉన్నది. అందుకే గాయత్రి వల్ల వాడు శుద్ధుడై ఇలాంటి గాయత్రి అనుష్ఠానం కలిగినటువంటి వారు ఉంటే ఆ సమాజానికి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సంస్కారములు వస్తాయి. ఒక్కటి అంగీకరించక తప్పదు. భారతదేశంలో సనాతన ధర్మం ఇంత క్షీణదశకు వస్తోంది అంటే దానికి కారణం విప్రులు చేయవలసిన సంధ్యావందనాది కృత్యములు మానివేయడమే అని అంగీకరించక తప్పదు. అదేవిధంగా అనేక సంస్కృతులు అనేక నాగరికతలు ప్రాచీనమైనవి ఇతరుల దాడి వల్ల రూపుమాసిపోయాయి.
అయినప్పటికీ భారతీయ హైందవ సంస్కృతి ఇంకా పచ్చగా ఉంది అంటే ఇంకా కొంతమంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ సంధ్యావందనాది కృత్యాలు చేయడం వల్లనే ఈ రెండింటినీ చెప్పక తప్పదు ఇక్కడ. కనుకనే ఇది మనం ప్రేరణగా తీసుకుని ఎన్ని కాశీయాత్రలు చేసినప్పటికీ కూడా స్వధర్మాన్ని విస్మరించరాదు. అందుకు విప్రుడికి గాయత్రి స్వధర్మము, అది చేసి తీరాలి. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. పవిత్ర రూప సావిత్రి గాయత్రి బ్రహ్మణ ప్రియా తీర్థాని యస్యా సంస్పర్శం వాంఛంతి హ్యాత్మశుద్ధయే. అంతేకాదు ఏ తీర్థమైనా గాయత్రి జపించి ఆచరించినప్పుడు అవి శుద్ధమవుతాయి, ఆ తీర్థము కూడా సంతోషిస్తుంది అనే విషయాన్ని చూపిస్తున్నారు. ఆ గాయత్రి స్వరూపము శుద్ధ స్ఫటిక సంకాశ, శుద్ధ స్ఫటికము వలె ఉంటుంది. అంటే అంత స్వచ్ఛమైనది. 5 రకాలైన వదనములు కనబడుతూ 5 వర్ణములు గోచరించిన ప్రధానమైన శరీర వర్ణమంతా శుద్ధ స్ఫటికమే. అచ్చం శివుని యొక్క పంచముఖ వర్ణన ఎలాగో ఇది అలాగా. శివుడు కూడా శుద్ధ స్ఫటిక విగ్రహుడు, 5 ముఖాలు కలవాడు. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క వర్ణం. 5వదైన ఈశాన ముఖం శుద్ధ స్ఫటికం, అది ఆయన అసలు తత్వం. లోకాలను నడిపేటప్పుడు 4 ముఖాలతో ఉంటాడు కానీ 4 వర్ణములు. అదేవిధంగా గాయత్రీదేవి ఈవిడ పరమానంద రూపాచ పరమాచ సనాతని పరబ్రహ్మస్వరూపాచ నిర్వాణ పదదాయిని బ్రహ్మతేజోమయీ శక్తి. ఈవిడ బ్రహ్మతేజశక్తి అనగా బ్రహ్మమనగా వేదము, ఆ వేదము యొక్క తేజస్సే బ్రహ్మతేజస్సు, ఆ తేజశక్తి ఈ తల్లి. ఈ దేవీ చతుర్థ కథిత ఇంతవరకు 4 చెప్పారు, ఇప్పుడు 5వది చెప్తున్నారు. 5వది చాలా ప్రధానమైన మహాశక్తి ఈవిడ. ఈ తల్లి పరమాత్మకి పంచప్రాణ శక్తి, ప్రాణాధిక ప్రియతమా సర్వాభ్య సుందరీపరా. పరమాత్మకి ప్రాణముల కంటే ప్రియమైనటువంటి శక్తి అన్నారు. ఆ తల్లియే రాధాదేవి. ఈ రాధాదేవి తత్వము ఎంతో విశిష్టమైనది అని చెప్తూ, ఈ రాధాదేవి తత్వం అంత తేలిగ్గా అవగతం కాదండి. రాధ అనగానే వెంటనే మనోభూమిక లౌకికమైన స్థితిని దాటిపోతుంది. అసలు లౌకికమైనటువంటి సృష్టి స్థితి లయ ధర్మము అధర్మము అన్నీ దాటిపోతుంది. ఈ మాట చెప్పేటప్పుడు ధర్మము అధర్మము కూడా దాటిపోతుంది అన్నాం. ధర్మం దాటిపోతుందంటే మనం అధర్మంలోకి వెళ్ళిపోతాం. కానీ ధర్మాధర్మములు రెండిటికీ అతీతం. ఆచారము ధర్మము ఇదంతా లోక వ్యవహారం. అమ్మవారు రాధాదేవి తత్వం అన్నదే వీటన్నిటికి అతీతం. అందుకే లౌకికమైన ఏమాత్రపు వాసన ఉన్నప్పటికీ కూడా రాధాదేవి తత్వం అవగతము కాదు. రాధాదేవి తత్వం అంత తేలిక కాదు. 5వదైన ఈ తత్వం అత్యంత ఉత్కృష్టమైనది, అతీంద్రియమైనది. ఈ రాధాదేవి దర్శనం పొందాలని బ్రహ్మదేవుడు 60 వర్ష సహస్రాణి వ్రతస్తే బ్రహ్మణపురా 6000 సంవత్సరాలు బ్రహ్మదేవుడు తపస్సు చేసేట రాధాదేవి దర్శనం కోసమని. ఇలా 6000 సంవత్సరాలు తపస్సు చేస్తే అతని లెక్క ప్రకారం అండి, మన లెక్క ప్రకారం 6000 కాదు, బ్రహ్మగారి లెక్క ప్రకారం 6000 సంవత్సరాలు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరు చూడగలిగాడు ఇక్కడ. అంటే అమ్మ దర్శనం ఎంత దుర్లభమో దీన్ని బట్టి చూడండి. కాలి కొనగోరు మాత్రమే కనబడిందిట. అప్పుడు దుఃఖపడతాడు, ఏడుస్తాడు. ఇక్కడ కేవలం రాధాదేవి కోసం అంత తపస్సు చేస్తే యత్ పాదపద్మనఖర దృష్టయే చ ఆత్మశుద్ధయే. ఆ కాలి కొనగోరు చూస్తే ఆ ధ్యానం వల్ల కొంతకాలానికి ఆత్మశుద్ధి లభించిందిట. అది లభించిన తర్వాత కృష్ణుడు అనుగ్రహిస్తే బృందావనంలో రాధాకృష్ణుల దర్శనం తర్వాత లభించింది అని దీని కొనసాగింపు బ్రహ్మవేత్త పురాణ ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం. మొత్తానికి రాధాదేవి తత్వం మాత్రం ఈ బాహ్యములైన వాటన్నిటికి అతీతమైనటువంటిది. అది మీరు అనుకునేటటువంటి మంత్రాలకి తంత్రాలకు ఉపాసనలకు యోగాలకు కొండలనీలకి మణిపూర విశుద్ధ వీటన్నిటికి అతీతం. అది కేవల ప్రేమస్వరూపం. అది అర్థం కావాలంటే అనేక జన్మల సంస్కారం ఉండవలసిందే. అందుకే రాధాదేవి తత్వం 5వదిగా చూపించారు. మిగిలిన 4 సృష్టి వ్యవహారంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. విద్య, ఐశ్వర్యము, శక్తి, గాయత్రి, వేదము, యజ్ఞము, ఇవన్నీ సృష్టి వ్యవహారం సజావుగా సాగడానికి పనికొస్తాయి. ఈ రాధాదేవి తత్వం అన్నదే అది సృష్టి అతీతమైనటువంటి కేవల పరమాత్మ యొక్క ఆనంద స్వరూపము. రాధ అనగా పరమాత్మ యొక్క ఆనంద ప్రేమ స్వరూపిణి. ఈ రాధాదేవి తత్వాన్ని ఇక్కడ చాలా వివరించారు. దాని సారాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాధాదేవి తత్వం అగాధం. బ్రహ్మదేవుడు అంతటి వాడే 6000 ఏళ్ళు తపస్సు చేస్తే కాలి కొనగోరు మాత్రమే దర్శింపజేసిందంటే ఆ తల్లి తత్వం గ్రహించగలమా? కానీ రాధాదేవి తత్వం అవగాహన కాకపోతే కృష్ణుడు అర్థం కాట, అది చూపించారు. మరి ఏమిటి రాధాదేవి? ఈ రాధాదేవి గురించి దేవీ భాగవతంలో విస్తారంగా అనేక చోట్ల చెప్పబడుతున్నది. బ్రహ్మవివర్త పురాణంలో మళ్ళీ కనబడుతుంది, గర్గ సంహితలో గోచరిస్తున్నది. అలాగే సామవేద ఋగ్వేద మంత్రాల్లో రాధాదేవికి సంబంధించిన ప్రత్యేక మంత్రములు ఉపనిషత్తులు కూడా ఉన్నాయి ఉపాసనాపరమైనది. అందులో రాధాదేవి శబ్దానికి అర్థం చెప్తూ కృష్ణం ఆరాధయతి కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధా అని చెప్పారు. ఈ తల్లి కృష్ణుని ఆరాధిస్తూ ఉంటుందిట, కృష్ణుడి చేత ఆరాధింపబడుతూ ఉంటుందిట. అది ఇక్కడ తత్వం.
అందుకే ఆయన ఆరాధన పొందుతూ ఉంటుంది, ఆయన ఆరాధిస్తూ ఉంటుంది. అసలు ఆరాధన అంటే ఏమిటి అది కూడా తెలిస్తే తర్వాత మనం మాట్లాడదాం. ఆరాధన అనగా మనం ఏమనుకుంటున్నాం? ఆరాధన అంటే ఏమిటి అడిగితే వెంటనే పూజ అని అంటాం. ఆరాధనల్లో ఒక భాగం పూజ. కానీ ఆరాధన అనే మాటకి అది పూజ, జపం, స్తోత్రం, ధ్యానం, కీర్తన ఏదైనా కావచ్చు. ఆరాధన అనగా మన హృదయాన్ని లేదా మన యొక్క మానసిక ప్రవృత్తిని పరమాత్మతో అనుసంధానం చేసే సాధన పేరు ఆరాధన. ఇది అర్థం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.